సిగ్నిఫికెన్స్ వాల్యూ ఆఫ్ కే కూడా కంప్లీట్ చేసాము. మనకు మిగిలింది ఏంటి, ప్రిడిక్టింగ్ ద డైరెక్షన్ ఆఫ్ రియాక్షన్ అంటే క్యూ అనమాట. రియాక్షన్ కోషియంట్ ఎలా వెళ్తుంది అది ఫైండ్ అవుట్ చేసేసి డెల్టా జీ నాట్ అంటే గిబ్స్ స్టాండర్డ్ గిబ్స్ ఎనర్జీ కదా, అది మనం ఎక్కడ చదువుతాము, థర్మోడైనమిక్స్లో మీకు ఐడియా ఉంటుంది. సో అండ్ రియాక్షన్ కోషియంట్ అండ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అవర్ మెయిన్ హీరో ఆఫ్ దిస్ చాప్టర్. ఓకే, ఈ ముగ్గురికి రిలేషన్ ఎలా ఉంటుందో చూసేసి లీ చార్టియర్ ప్రిన్సిపల్ చెప్పేసుకొని ఆ తర్వాత ఈచ్ టాపిక్ మీద ప్రాబ్లమ్స్ చేసేసామంటే మనకి ఈక్విలిబ్రియం చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. సో నా మనం ఏం చేద్దాం ఇప్పుడు, ప్రిడిక్టింగ్ ది డైరెక్షన్ ఆఫ్ రియాక్షన్ అంటే రియాక్షన్ కోషియంట్ గురించి తెలుసుకుందాం. ఓకే, ప్రిడిక్టింగ్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అన్న ఆర్ఎల్స్ రియాక్షన్ అన్న రెండు సేమే. మనకు చూడండి రియాక్షన్ కోషియంట్ అంటే క్యూసీ నాన్న, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అంటే కేసీ. సో ఒక జనరల్ ఈక్వేషన్కి ఏ ప్లస్ బి గివ్స్ టు సి ప్లస్ డి అన్న ఈక్వేషన్కి మనం క్యూసీ అంటే ఈక్విలిబ్రియం రియాక్షన్ కోషియంట్ ఎలా రాయాలి, కేసీ ఎలా రాయాలి. ఆబ్వియస్లీ సేమ్, ప్రొడక్ట్స్ ఓవర్ రియాక్టెన్స్. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కేసీ అండ్ క్యూసీ అంటే ఇది ఏ టైంలో అయినా రాయొచ్చు మనం, ఏ టైంలో అయినా ప్రొడక్ట్స్ బై రియాక్టెన్స్ అయినా రాసేసేయచ్చు. వెదర్ దే ఆస్కింగ్ ఫర్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 1, టీ ఈజ్ ఈక్వల్స్ టు 6 ఆర్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 30, వాట్ ఎవర్ ద టైం. ఓకే, బట్ కేసు ఏంటంటే అట్ ద టైమ్ వేర్ both reagents are in equilibrium, the time where both reagents అంటే ఏంటి, రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ కదా. ఓకే, బోత్ రియేజెంట్స్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడే మనకు కేసీ రాస్తాము, కేసీ వాల్యూ. కానీ క్యూసీ వాల్యూ ఎలా రాస్తున్నాము, వాట్ ఎవర్ ద టైం, ఏ టైంలో, ఎనీ టైం. మీ ఇంటికి వస్తా, మీ నట్టింటికి వస్తా అలా అడుగుతారు కదా, ఐ మీన్ డైలాగ్ ఉంటుంది కదా, అలా రియాక్షన్ క్వశ్చన్ ఏంటంటే ఏ టైంలో అయినా, మార్నింగ్ 24/7 అలాగా, అంటే వాట్ ఎవర్ ద టైం, 1 minute 6 minutes 60 minutes 30 minutes 1 hour 2 hour ఎప్పుడైనా రాసేయచ్చు అట్ ఎనీ ఇన్స్టెంట్. కేసీ అంటే ఓన్లీ అట్ ఈక్విలిబ్రియం. సి గర్ల్స్, ఇక్కడ నేను చెప్పాను కదా 3 కేసెస్ ఉంటాయని. ఆ కేసెస్ ఏంటంటే ఇప్పుడు క్యూసీ వాల్యూ కేసీ కంటే గ్రేటర్గా ఉంది అని మనం తెలుసుకున్నాం డేటాబేస్. ఓకే, డేటాను బేస్ చేసుకుని క్యూసీ వాల్యూ కేసీ కంటే ఎక్కువగా ఉంది. మనం డోంట్ వరీ గర్ల్స్, నేను క్వశ్చన్స్ చూపిస్తాను, క్వశ్చన్ ఎలా ఉంటుందో చూపిస్తాను, తర్వాత మీకు ఈజీ అర్థమవుతుంది. క్యూసీ వాల్యూ కేసీగా కంటే ఎక్కువగా ఉంది. గ్రేటర్ అంటే ఏంటి, ఇలా రైట్ హ్యాండ్ వి షేప్ వస్తుంది కదా, ఇది రైట్ హ్యాండ్ సైడ్, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. రైట్ని మనం ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి గ్రేటర్ అనుకోండి. ఓకే, క్యూసీ గ్రేటర్ దాన్ కేసీ అయినప్పుడు రియాక్షన్ ఎటువైపు వెళ్తుంది అంటే బ్యాక్ సైడ్ వెళ్తున్నాను. ఓకే, ఇలా బ్యాక్ సైడ్ వెళ్తుంది. ఓకే, బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఒకవేళ క్యూసీ ఈజ్ లెస్ దాన్ కేసీ, క్యూసీ మోర్ ఉంటే అంటే కేసీ లెస్ ఉన్నప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కేసీ లెస్ ఉంటే బ్యాక్వర్డ్, కేసీ మోర్ ఉంటే ఫార్వర్డ్. ఓకే, అంతే కదా. క్యూసీ లెస్ దాన్ కేసీ ఉంటే నథింగ్ బట్ కేసీ ఈజ్ మోర్ అనే కదా, అవునా. అప్పుడు అండ్ అగైన్ అప్పుడు ఏమవుతుంది, ఫార్వర్డ్ డైరెక్షన్. ఇఫ్ క్యూసీ ఈజ్ ఈక్వల్స్ టు కేసీ అయినప్పుడు ఏం జరుగుతుంది, రియాక్షన్ ఈజ్ అట్ ఈక్విలిబ్రియం. ఓకే, మనం చూసాం కదా కే వాల్యూ. ఓకే, డెల్టా ఎన్ వాల్యూ 0 అయినప్పుడు ఏంటి, గ్రేటర్ దాన్ 1 అప్పుడైనా డెల్టా 1, అప్పుడు కే వాల్యూ ఎలా ఉంటుంది, అప్పుడు కేపీ కేసీ వాల్యూస్, కేసీ అండ్ కేపీ వాల్యూస్ ఎలా ఉంటాయి, అటు ఈక్విలిబ్రియం అయితే రెండు ఈక్వల్గా ఉంటాయి. గ్రేటర్ దాన్ అయితే కేపీ మోర్ ఉంటుంది, లెస్ దాన్ అయితే కేసీ మోర్ ఉంటుంది, అవునా. అలాగే సో మనం సక్సెస్ఫుల్గా డైరెక్షన్ ఎలా వెళ్తుంది, ఫార్వర్డా బ్యాక్వర్డ్ అని కూడా కనిపెట్టేసాం. యాక్చువల్లీ గర్ల్స్, ఈ వీడియో మెయిన్ పర్పస్ ఏంటంటే గర్ల్స్ తక్కువ టైంలో ఎక్కువ నేర్చేసుకోవాలి అండ్ పిన్ టు పిన్ ఈవెన్ ఏ సింగిల్ టాపిక్ కూడా స్కిప్ చేయకుండా ఎవ్రీథింగ్ మనము డిస్కస్ చేసుకుంటున్నాం అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక టాపిక్ కంప్లీట్ ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కవర్ అయిపోయాయి, అవునా. ఇప్పుడు నేను టాపిక్స్ కవర్ అయిపోయిన వెంటనే నేను క్వశ్చన్స్ చేస్తాను. అప్పుడు మీరు సాల్వింగ్ స్కిల్ నేను పాజ్ చేసుకొని చూడండి, క్వశ్చన్ చదివిన వెంటనే పాజ్ చేసేసి ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డూ ఓకే దెన్ ఇట్స్ గుడ్.
if you are not, then listen this class again, because I have done సో మచ్ గ్రౌండ్ వర్క్ టు జనరేట్ దిస్ వీడియో. చాలా బుక్స్ రెఫర్ చేసుకొని కంటెంట్ రాసేసుకొని మీకు హియర్ అండ్ దేర్ మీరు మల్టిపుల్ బుక్స్ని రెఫర్ చేయాల్సిన అవసరం లేకుండా ఒక సింగిల్ వీడియోతో మీకు అంతా వచ్చేటట్టు. ఓకే, ఇంకా నేను ప్రొవైడ్ చేసిన ఎంసీక్యూసే కాకుండా మల్టిపుల్ ఎంసీక్యూస్ వాట్ ఎవర్ ద మెటీరియల్ యూ హ్యావ్ ఆ మెటీరియల్స్లో కూడా చేసేయండి. ఓకే, సిగల్స్ రిలేషన్ బిట్వీన్ డెల్టా జీ నాట్ అండ్ రియాక్షన్ కోషంట్ మనం ఇప్పుడే చూసాం కదా. రియాక్షన్ కోషంట్ కే, ఈ మూడింటికి ఎలాంటి రిలేషన్ ఉందో చూద్దాం. ఫస్ట్ యాక్చువల్గా దిస్ ఫార్ములా ఇస్ ఫ్రమ్ మనకు థర్మోడైనమిక్స్ నుంచి. డెల్టా జీ అంటే గిబ్స్ ఫ్రీ ఎనర్జీ, డెల్టా జీ నాట్ అంటే గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అట్ స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఓకే, అండ్ ఆర్ వాల్యూ యూనో, టీ వాల్యూ అది ఇస్తారు కెల్విన్స్లో. అండ్ లాన్ అంటే యూనో లాగ్ ని మనము లాగ్ 2.303ని మనము ఎల్ఎన్గా కూడా రాసుకోవచ్చు. ఓకేనా, అండ్ క్యూ. సో దిస్ ఈజ్ ఒక ఫార్ములా. ఈ ఫార్ములాని బట్టి మనము డెల్టా జీ నాట్కి, క్యూకి, కేకి రిలేషన్ తీయచ్చు. ఓకే, సో అటు ఈక్విలిబ్రియం మనం గుర్తుపెట్టుకోవాల్సిన 2 రూల్స్ ఏంటంటే, అటు ఈక్విలిబ్రియం డెల్టా జీ వాల్యూ ఏమవుతుందమ్మా 0 అవుతుంది, డెల్టా క్యూ వాల్యూ ఏమవుతుంది కే అవుతుంది. అప్పుడు ఇది ఇట్స్ విల్ బికమ్స్ 0 అండ్ ఇట్ విల్ బికమ్ కే. అప్పుడు ఏమవుతుంది, ఈ ఈక్విలిబ్రియం దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము, డెల్టా జీ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇదంతా, ఈ టర్మ్ అంతా ఇటు సైడ్ వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది మైనస్ కదా, మైనస్ ఆర్టీ లాన్ కే. లాన్ని లాగ్గా కన్వర్ట్ చేయాలి అంటే అప్పుడు డెల్టా జీ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎందుకంటే లాన్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ 2.303. ఓకే, సో minus of 2.303 RT log K. ఓకే, అండ్ ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ మనం లాన్ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే డెల్టా జీ నాట్ బై ఆర్టీ రాసుకోవచ్చు. ఓకే, సో మొత్తానికి మనకు డెల్టా జీకి, కేకి, క్యూకి రిలేషన్ చూస్తున్నాం కాబట్టి కే ఈజ్ ఈక్వల్స్ టు, ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ కే ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ ఆఫ్ డెల్టా జీ నాట్ బై ఆర్టీ. ఓకేనా, మనకు మ్యాక్సిమం గుర్తుపెట్టుకోవాల్సింది నేను ఇప్పుడు కేసెస్ చెప్తాను, ఆ కేసెస్ని చూసి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు నేను జస్ట్ ఓకే డెరివేటివ్ పార్ట్ చెప్తాను, డెరివేషన్ కూడా కాదు, ఇది జస్ట్ ఏ ఫార్ములా అంతే. ఒకవేళ మనకు ఆర్ వాల్యూ ఇచ్చారు, టీ వాల్యూ ఇచ్చారు, ఈక్విలిబ్రియం వాల్యూ కూడా ఇచ్చారు, అప్పుడు మనకి స్టాండర్డ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయండి, జస్ట్ యూజ్ దిస్ ఫార్ములా, దట్స్ ఇట్. ఫార్ములాస్ చెప్పాను అంతే. ఇప్పుడు రిలేషన్ చూద్దాం వాటి మధ్య ఎలా ఉంటుంది. ఓకే నానా, వెన్ డెల్టా జీ నాట్ ఈజ్ లెస్ దెన్ 0. ఓకే, మన మెయిన్ స్టాండర్డ్ గిబ్స్ ఎనర్జీ ఎలా ఉంది, లెస్ దెన్ 0. అంటే లెస్ దెన్ 0 అంటే నెగిటివే కాదు, -1 -2 అవేగా. లెస్ దెన్ 0 ఉన్నప్పుడు ఈ టర్మ్ అంతా ఏమవుతుంది, మైనస్ డెల్టా జీ నాట్ ఆర్టీ ఈజ్ ఈక్వల్స్ టు, ఇట్ విల్ బికమ్ పాజిటివ్ అవుతుంది. ఓకేనా, అంటే ఈ పవర్ డెల్టా జీ నాట్ RT it will becomes greater than 1. అవునా, సో దెన్ K వాల్యూ ఎలా ఉంటుంది, K వాల్యూ will become greater than, when this whole term is greater than 1 అయినప్పుడు K వాల్యూ will becomes greater than 1, right? సో అప్పుడు ఏం జరుగుతుంది, డెల్టా జీ నాట్ ఈజ్ లెస్ దాన్ 0. అవునా, అప్పుడు K ఏమవుతుంది, డెల్టా గ్రేటర్ దెన్ 1. ఓకే, కే గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు, సో ఈ 2 కండిషన్స్ ఉన్నాయంటే రియాక్షన్ ఎలా ఉంది, స్పాంటేనియస్ అండ్ డైరెక్షన్ ఈజ్ ఫార్వర్డ్ డైరెక్షన్. ఓకే, ఎప్పుడు డెల్టా జీ నాట్ ఈజ్ లెస్ దెన్ 0 ఉన్నప్పుడు. ఇంతకు మించి ఇంకా మనకి ఎక్కువ అవసరం లేదు, ఏం గుర్తుపెట్టుకున్నా అనవసరంగా సమ్ జీబీ వేస్ట్ అనమాట. ఇంకా గుర్తుపెట్టుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సో మనకి కేసెస్ ఏంటంటే డెల్టా జీ నాట్ వాల్యూ లెస్ దెన్ 0 ఉంది అనుకో, అప్పుడు కే వాల్యూ ఎలా ఉంటుంది, గ్రేటర్ దెన్ 0. ఓకే, గ్రేటర్ దెన్ 1. ఫార్వర్డ్ డైరెక్షన్లో స్పాంటేనియస్ ఉందంటే నాన్ స్పాంటేనియస్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. అవునా, లైక్ దట్. అండ్ నెక్స్ట్ గైస్, వెన్ డెల్టా జీ వాల్యూ ఈస్ గ్రేటర్ దెన్ 0, ఇది 0 అయితే ఆబ్వియస్లీ నెగిటివ్, హోల్ టర్మ్ విల్ బికమ్ నెగిటివ్. అయినప్పుడు ఏమొస్తుంది,
e power delta g naught by rt will become less than 1. So when this whole term, because relation ఏంటి, k is equals to e power minus of delta g naught by rt కదా. సో ఈ వాల్యూ లెస్ దెన్ 1 అయినప్పుడు k is equals to less than 1 కదా అవుతుంది. దెన్ అప్పుడు రియాక్షన్ is నాన్ స్పాంటేనియస్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్, అంటే స్పాంటేనియస్ ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఓకే, స్పాంటేనియస్ ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్, నాన్ స్పాంటేనియస్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్. ఈ రెండిట్లో ఏదైనా రాయొచ్చు. ఓకే, అండ్ వెన్ డెల్టా జీ ఈజ్ ఈక్వల్స్ టు 0, డెల్టా జీ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు k ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. ఓకేనా, అండ్ రియాక్షన్ ఈజ్ అట్ ఈక్విలిబ్రియం. ఓకే, సో girls, we have completed this also successfully. లీచ్-అటెలియర్స్ ప్రిన్సిపల్ కంప్లీట్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ చేసేద్దాం. ఓకే, లీచ్-అటెలియర్స్ ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు రిమెంబర్ వన్ థింగ్, మనకు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఈక్విలిబ్రియంలో 7th పాయింట్ ఏం రాసుకున్నాం మనము, ఈక్విలిబ్రియం పొజిషన్ని షిఫ్ట్ చేయాలంటే మనకు ప్రెషర్ కానీ కాన్సన్ట్రేషన్ కానీ వాటిల్లో ఏదైనా చేంజ్ చేస్తేనే మనకు ఈక్విలిబ్రియం పొజిషన్ అన్నది చేంజ్ అవుతుంది అని చూసుకున్నాం. అవునా, రిమెంబర్, లెట్ మీ షో. సో సీ దిస్, చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రెషర్ దట్ విల్ చేంజెస్ ద పొజిషన్ ఆఫ్ ఈక్విలిబ్రియం. ఓకే, సో గర్ల్స్ ఇక్కడ ఏం లేదు, మన ప్రాక్టికల్ వేలో చెప్పాలి అంటే యాక్చువల్గా ఈక్విలిబ్రియంలో ఉన్న ఈక్వేషన్ని కాన్సన్ట్రేషన్ కానీ లేకపోతే ప్రెషర్ కానీ లేకపోతే టెంపరేచర్ కానీ ఇంక్రీజ్ చేస్తాం. ఇంక్రీజ్ చేసిన తర్వాత ఆ ఈక్వేషన్లో ఒక చేంజ్ వస్తుంది అనమాట. ఆ చేంజ్ ఏంటంటే ఎక్కడైతే మనం కాన్సన్ట్రేషన్ కానీ ఆర్ఎల్స్ సంథింగ్, ఇప్పుడు నార్మల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, వాటిని ఇంక్రీజ్ చేసాము, అటు సైడ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంక్రీజ్ అవుతాయి అనమాట. సో ఆ నెంబర్ ఆఫ్ మోల్స్ని డిక్రీజ్ చేయడానికి, ఇప్పుడు రైట్ సైడ్లో ఇంక్రీజ్ అయ్యాయి అంటే లెఫ్ట్లో తగ్గుతాయి కదా. సో రైట్లో తగ్గించాలి అంటే రియాక్షన్ షుడ్ మూవ్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్. అవునా, సో అంతే. యాక్చువల్గా ఆల్రెడీ అక్కడ ఈక్విలిబ్రియంలో ఉన్న ఈక్వేషన్ని మనము ఏదో చేసి డిస్టర్బ్ చేసేసి, పని ఉంది కాబట్టి డిస్టర్బ్ చేస్తాం మనం. ఓకే, డిస్టర్బ్ చేసేసి అప్పుడు ఆ ఈక్విలిబ్రియం ఏం చేస్తుంది, చేంజ్ జరుగుతుంది అక్కడ. ఎక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ రియాక్టెన్స్ ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు సంథింగ్ మనం కాన్సన్ట్రేషన్ టువర్డ్స్ ద రియాక్టెన్స్ యాడ్ చేస్తే రియాక్టెన్స్ ఎక్కువ అవుతాయి. సో రియాక్టెన్స్ నంబర్స్ని డిక్రీజ్ చేయాలి కాబట్టి ఇప్పుడు రెస్పాన్స్ ఎలా అవుతుంది, రియాక్టెన్స్ని డిక్రీజ్ చేయాలి అంటే ప్రొడక్ట్స్ మోర్గా ఫామ్ అవ్వాలి. అంటే రియాక్షన్ ఎలా వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి, అంటే మీన్స్ ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళాలి. సో అదే అనమాట. ఇక్కడ చూడండి, ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ N2 + 3H2 ఇట్ గివ్స్ రైస్ టు 2NH3. అవునా, ఇనిషియల్గా ఎలా ఉంది, 1 mole of N2, 3 moles of H2, it is giving rise to 2 moles of NH3. It is an equilibrium initially, but we can disturb this equilibrium by increasing concentration of H2. Not only H2, మనం ఏదైనా కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేయొచ్చు. H2 ఇంక్రీజ్ చేస్తామా, చేయి, నో ప్రాబ్లం. N2 ఇంక్రీజ్ చేస్తామా, చేయి, నో ప్రాబ్లం. ఓకే, సో నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2ని ఇంక్రీజ్ చేస్తున్నాను. అప్పుడు ఎలా కనిపిస్తుంది ఇక్కడ మీకు, నెంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ ఎన్ని ఉన్నాయి, మోర్ రియాక్టెంట్స్. అవునా, నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయి, లెస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేసాము, రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ని ఇంక్రీజ్ చేసాము, అందుకు చేంజ్ ఏం జరిగింది, నెంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ ఏమైపోయాయి, మోర్ అయిపోయాయి, ప్రొడక్ట్స్ ఏమైపోయాయి, లెస్ అయిపోయాయి. సో దీనికి ఈక్వేషన్ ఎలా రెస్పాండ్ అవుతుంది అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ చేస్తుంది, ఇలా షిఫ్ట్ చేస్తుంది. ఫార్వర్డ్ డైరెక్షన్లో రియాక్షన్ మూవ్ అయితే అప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ అన్నవి కన్వర్ట్ అవుతాయి ప్రొడక్ట్స్ లాగా. అంటే అప్పుడు ఏమవుతుంది, ఫైనల్లీ మోర్ ప్రొడక్ట్స్ విల్ ఫామ్, మోర్ ప్రొడక్ట్స్ అంటే ప్రొడక్ట్స్ విల్ ఇంక్రీజ్ అండ్ రియాక్టెంట్స్ విల్ డిక్రీజ్. దట్ లీడ్స్ టు ఈక్విలిబ్రియం, అంటిల్ ఈక్విలిబ్రియం. ఓకే, ఈక్విలిబ్రియం జరిగే వరకు. ఓకే, సి నెక్స్ట్, ఒకవేళ సేమ్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ నాన్న మనకి ఇంత ఉంది, N2 + 3H2 gives rise to 2NH3. ఆఫ్టర్ డిస్టర్బెన్స్, మనం డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాం. ఇందాక ఏం చేసాము, ఎక్కువ యాడ్ చేస్తాం. అది యాడ్ అయినా చేయొచ్చు, రెడ్యూస్ అయినా చేయొచ్చు.
మనం కాన్సంట్రేషన్ ఇప్పుడు N2 కాన్సంట్రేషన్ని డిక్రీజ్ చేసాం. ఓకే. అప్పుడు ఏం జరిగింది? ప్రొడక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. రియాక్టెంట్స్ తక్కువగా ఉన్నాయి. అవునా? ఇప్పుడు మనం డిస్టర్బెన్స్ చేశాక ఏం జరిగింది నాన్న? చేంజ్ ఏం జరిగింది? ప్రొడక్ట్స్ మోర్, లెస్ రియాక్టెంట్స్. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ సైడు నంబర్ ఆఫ్ మోల్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఈక్విలిబ్రియం షుడ్ షిఫ్ట్ టువర్డ్స్ లెస్ నంబర్ ఆఫ్ మోల్స్. అవునా? ఫైనల్లీ ఒకటి గుర్తుపెట్టుకోండి గర్ల్స్. ఇప్పుడు రియాక్షన్ గోస్ ఈక్విలిబ్రియం shifts towards less number of moles. ఓకే. ఇప్పుడు చూడండి లెస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎటున్నాయి? రియాక్టెంట్ సైడ్ ఉన్నాయి కదా. మోర్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎక్కడున్నాయి? ప్రొడక్ట్ సైడ్ ఉన్నాయి. ఇప్పుడు మనకు డైరెక్షన్ లీ చార్లియర్ ప్రిన్సిపల్లో ఈక్విలిబ్రియం షిఫ్ట్ చేసడమే మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఈక్విలిబ్రియం ఎలా షిఫ్ట్ అవుతుంది? టు ఇంక్రీజ్ ద రియాక్టెన్స్ మనకి ఎటువైపు వెళ్ళాలి? ప్రొడక్ట్ సైడ్ అంటే మీన్స్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ కదా. రియాక్టెన్స్ ఇంక్రీజ్ అవ్వాలంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్ వెళ్ళాలి. ప్రొడక్ట్స్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఫార్వర్డ్ డైరెక్షన్ వెళ్ళాలి. రాసుకోండి ఇంపార్టెంట్ పాయింట్స్. టు ఇంక్రీజ్ number of moles in reactant side equilibrium shift is ఎలా రియాక్టెంట్ అంటే ఇటు సైడ్ వస్తుంది, బ్యాక్ వస్తుంది కాబట్టి బ్యాక్వర్డ్ డైరెక్షన్ అంటాం దాన్ని. ఓకే. ఒకవేళ ఇన్ ప్రొడక్ట్స్ అంటే టువర్డ్స్ ప్రొడక్ట్ సైడ్, ఇన్ ప్రోడక్ట్ సైడ్లో మనకు నెంబర్ ఆఫ్ మోల్స్ని ఇంక్రీజ్ చేయాలి అనుకుంటే అప్పుడు ఆ ప్రాసెస్ ఆ వేని ఏం చెప్తున్నాం? ఫార్వర్డ్ డైరెక్షన్ అంటున్నాం. ఓకే. ఓకే, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే. అదే ఒకవేళ ఇనర్ట్ గ్యాసెస్ యాడ్ చేసేటప్పుడు మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ ఇక్కడ ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఇది కూడా ఇంపార్టెంట్ నాన్న. ఒకటి 1 ఇంపార్టెంట్, సెకండ్ 1 ఇంకా ఇది గుర్తుపెట్టుకోండి ఇట్ హోల్ ప్రాసెస్. ఓకే. ఫస్ట్ వన్ ఏంటి? ఈక్విలిబ్రియం షుడ్ షిఫ్ట్ టువర్డ్స్ లెస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇన్ కేస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. ఓకేనా? కాన్సన్ట్రేషన్ కేసులో అయితే ఓకే. మనం ఇక్కడ ఏంటి డిస్టర్బ్ చేస్తున్నాం? కాన్సన్ట్రేషన్ని మనం ఎక్కువ యాడ్ చేస్తున్నాం. కాన్సన్ట్రేషన్ని చేంజ్ చేయడం వల్ల ఈక్విలిబ్రియం పొజిషన్ షిఫ్ట్ చేసుకుంటుంది. అప్పుడు ఈక్విలిబ్రియం డైరెక్షన్ ఎలా చెప్తున్నాము? నెంబర్ ఆఫ్ మోల్స్ అది ఎలా ఎటు సైడ్ వెళ్తుంది? నెంబర్ ఆఫ్ మోల్స్ ఎక్కువ సైడ్ వెళ్తుందా, లెఫ్ట్ తక్కువ సైడ్ వెళ్తుందా? ఇది ఇంపార్టెంట్. ఈక్విలిబ్రియం షుడ్ షిఫ్ట్ టువర్డ్స్ లెస్ నెంబర్ ఆఫ్ మోల్స్, బట్ ఇన్ కేస్ ఆఫ్ ఇనర్ట్ గ్యాసెస్ ఇట్ ఈస్ డిఫరెంట్. ఓకే. అండ్ ఆల్సో సి ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ ప్రెషర్. మనం ఒకవేళ ప్రెషర్ చేంజ్ చేస్తే అప్పుడు ఈక్విలిబ్రియం పొజిషన్ ఎలా షిఫ్ట్ అవుతుందో చూద్దాం. ఓకే. సి ఇనిషియల్గా PCl5 గివ్స్ రైస్ టు PCl3 ప్లస్ Cl2 ఉంది నాన్న. 1 మోల్ ఉంది, 2 మోల్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇక్కడ ఏం లేదు, ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తున్నాము అంటే ఆల్రెడీ ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎక్కువ ఉన్నాయి కదా. అప్పుడు ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ అనేవి ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అవుతాయి. ఓకేనా? సో టు డిక్రీజ్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఇన్ ప్రొడక్ట్ సైడ్ మనకి రియాక్షన్ ఎలా వెళ్తుంది? బ్యాక్వర్డ్ డైరెక్షన్ వెళ్తుంది. అవునా? రియాక్టెంట్స్ మోర్ ఫామ్ చేయాలి కాబట్టి అంతే. సో ఇక్కడ ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తున్నాము, అప్పుడు ఏం జరుగుతుంది? నెంబర్ ఆఫ్ మోల్స్ విల్ ఇంక్రీజ్. ఓకే. ఎక్కడైతే ఎక్కువ నెంబర్ ఆఫ్ మోల్స్ ఉంటాయో అటు సైడ్ ప్రెషర్ యాక్ట్ ఎలా చూపిస్తుంది? ఇక్కడ 1 మోల్ ఉంది, ఇక్కడ 2 మోల్స్ ఉన్నాయి. అంటే 2 మోల్స్ మీన్స్ మోర్ ప్రెషర్ విల్ బి దేర్ ఆన్సర్. ఇఫ్ గ్యాసెస్ మాలిక్యూల్స్ 100 ఉంటాయి ఒక సైడ్ 2 ఉంటాయి, అప్పుడు ప్రెషర్ ఎక్కువ ఎక్కడ సైడ్ ఉంటుంది? మోర్ 100 ఉన్న సైడే కదా చూపిస్తుంది. లైక్ దట్ ఓన్లీ ఇక్కడ 2 నెంబర్ ఆఫ్ మోల్స్ ఉన్నాయి అంటే ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తామంటే ఫస్ట్ మనకు దీని మీద చూపిస్తుంది. ఓకే. సో
ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తున్నాము అంటే ఇక్కడ ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ మోల్స్ విల్ బి ఇంక్రీజ్, అవునా? అప్పుడు చేంజ్ ఏం జరుగుతుంది, ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తున్నాము అంటే ప్రెషర్ ఏం జరుగుతుంది, చేంజ్ ఏమొస్తుంది, మోర్ ప్రెషర్ ఆన్ ప్రొడక్ట్స్ పడుతుంది, ప్రొడక్ట్స్ మీద మోర్ ప్రెషర్ పడుతుంది, లెస్ ప్రెషర్ ఆన్ రియాక్టెంట్. ఈక్విలిబ్రియం పొజిషన్ షిఫ్ట్ అవ్వాలి, బట్ ఈక్విలిబ్రియం మెయింటైన్ చేయాలి కాబట్టి అప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవుతుంది, ఇది ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళి మోర్ రియాక్టర్ని ఫామ్ చేస్తే అప్పుడు నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ డిక్రీజ్ అవుతాయి కాబట్టి రెండు ఈక్విలిబ్రియంలో వచ్చేస్తాయి. ఓకే, దట్స్ ఇట్. ఓకే, అండ్ సీ దిస్, ఇఫ్ ప్రెషర్ డిక్రీజింగ్, ఇఫ్ వీఆర్ డిక్రీజింగ్ ద ప్రెషర్ డిక్రీజ్ అవుతే కూడా ఫస్ట్ ఇంపాక్ట్ ఎక్కడ చూపిస్తుంది, టువర్డ్స్ ప్రొడక్ట్ సైడ్, రైట్? ప్రొడక్ట్ సైడ్ చూపిస్తుంది అంటే మీన్స్ లెస్ ప్రెషర్ ఆన్ ప్రొడక్ట్స్ పడుతుంది, మోర్ ప్రెషర్ ఆన్ రియాక్టెంట్ పడుతుంది. కాబట్టి అప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఏవైతే లెస్ ప్రెషర్ ఆన్ ప్రొడక్ట్స్ అంటే ప్రొడక్ట్స్ తగ్గిపోతున్నాయని అర్థం. సో టు ఇంక్రీజ్ ద ప్రోడక్ట్ రియాక్షన్ షుడ్ మూవ్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్, అవునా? ఫార్వర్డ్ డైరెక్షన్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ ఇఫ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఈక్వల్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ రియాక్టెంట్, then increasing or decreasing the pressure has no effect on this type of chemical reaction. Okay, H2 plus I2 gives rise to 2HI. ఇది ఒక ఈక్వేషన్ నాన్న. ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఈక్వల్స్ టు 2, రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు అప్పుడు మనం ప్రెషర్ ఇంక్రీజ్ పర్టికులర్ ఈక్వేషన్లో ప్రెషర్ ఇంక్రీజ్ చేసినా డిక్రీజ్ చేసినా మనకు పెద్ద ఎఫెక్ట్ ఏం చూపించదు. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. హియర్ ఎఫెక్ట్ ఆఫ్ చేంజింగ్ టెంపరేచర్, ఎండోథర్మిక్ ఎగ్జోథర్మిక్ ఉంటుంది నాన్న. ఎండోథర్మిక్ అంటే ఏంటి, హీట్ అబ్జర్వ్ చేసుకోవడం. ఎండోథర్మిక్ కేసులో డెల్టా హెచ్ వాల్యూ పాజిటివ్, exothermic reaction lo delta H value is negative, means heat is releasing. Okay, aim ledu girls, if we are decreasing temperature, if we are increasing temperature decrease అయినప్పుడు ఏం జరుగుతుంది, ఓన్లీ కన్సిడర్ హాట్ సైడ్. ఇఫ్ we decrease a temperature, hotness decreases, అవునా? ఇప్పుడు మనము ఈ పర్టికులర్ ఈక్వేషన్లో టేక్ ఎండ్ ఆఫ్ ఆల్వేస్ కోల్డ్ సైడ్. ఇన్ కేస్ ఆఫ్ ఎండోథర్మిక్లో ఆల్వేస్ మనము రియాక్టెంట్ షుడ్ బి కోల్డ్ తీసుకుంటాము, ఇది ప్రొడక్ట్ మస్ట్ బి హాట్ తీసుకుంటాము. ఏ కేసులో ఎండోథర్మిక్, బట్ నాట్ ఇన్ ఎగ్జోథర్మిక్. ఎండోథర్మిక్లో ప్రొడక్ట్ హాట్ కేసులో తీసుకుంటాం. ఒకవేళ టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది అని అనుకుంటే అప్పుడు ఇఫ్ ఇట్ డిక్రీజ్ ద టెంపరేచర్ దెన్ హాట్నెస్ డిక్రీజెస్, అవునా? హాట్నెస్ డిక్రీజ్ అయిపోయి ఇట్ విల్ బికమ్ కోల్డ్ కదా, ఇది కోల్డ్ అయిపోతుందంటే ఇట్ విల్ బికమ్ హాట్ కదా, రైట్? అప్పుడు చేంజ్ ఏం జరుగుతుంది, ప్రొడక్ట్స్ విల్ బికమ్ కోల్డ్. ఇఫ్ యూ డిక్రీజ్ ద టెంపరేచర్, ప్రొడక్ట్స్ యాక్చువల్గా హాట్ ఉన్నాయి, మనము ఇప్పుడు ఆ ప్రొడక్ట్స్ ఉన్న టెంపరేచర్ని తగ్గించేస్తున్నామంటే అప్పుడు అవి కోల్డ్ అయిపోతాయి, రియాక్టెంట్స్ హాట్ అయిపోతాయి. అప్పుడు రెస్పాండ్ ఏం జరుగుతుంది, టు మేక్ దీస్ ప్రొడక్ట్స్ అగైన్ హాట్. ఓకే, అండ్ మళ్ళీ వాటిని హాట్ చేయాలి అనుకుంటే ఏం జరుగుతుంది, ఫార్వర్డ్ డైరెక్షన్ వెళ్తేనే అది హాట్ అవుతుంది. ఓకేనా, దట్స్ ఇట్. అండ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్, when delta H is negative, heat is released. That's why హీట్ ఈజ్ రిలీజింగ్ కాబట్టి మనము రియాక్టెంట్ సైడ్ హాట్ తీసుకుంటాము, ఇటు సైడ్ కోల్డ్ తీసుకుంటాము. టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తున్నామంటే ఇఫ్ ఇంక్రీజింగ్ టెంపరేచర్ దట్ మీన్స్ యాడింగ్ మోర్ హీట్ టు ద హాట్ సైడ్. ఓకే, టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తున్నామంటే ఇక్కడ హాట్ మోర్ ఇంక్రీజ్ చేస్తున్నామని అర్థం. సో టు డిక్రీజ్ ద హాట్ టువర్డ్స్ ద రియాక్టెంట్ సైడ్, రియాక్షన్ షుడ్ బి ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్. ఓకే, అవునా? యాక్చువల్లీ ఇక్కడ రియాక్టెంట్స్ హాట్ ఉన్నాయి, ప్రొడక్ట్స్ కోల్డ్ ఉన్నాయి. అగైన్ ప్రొడక్ట్స్ని కోల్డ్ చేయాలి అంటే ప్రొడక్ట్స్ని హాట్ చేయాలి అంటే ఇప్పుడు రియాక్షన్ షుడ్ బి ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్ కదా. సో ఫర్ దిస్ మనకు లీ చాట్లియర్ ప్రిన్సిపల్ కంప్లీట్ అయిపోయింది.